కానీ వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు ఏంటి? సంవత్సరం క్రితం ఒకటి చచ్చాడు, ఆడికి నివాళులు అర్పించడానికి వస్తున్నాం అనేది వీళ్ళు చెప్పే సొల్లు. కళ్ళ ముందు ఇద్దరు చచ్చిపోతున్నారు, సొంత పార్టీ వాళ్ళు. చెప్తాను రండి. ఏ చూడండి, కుర్రాడు తొక్కేహారో లేకపోతే మరి ఏం చేశారు తెలియదు, బతుకున్నాడు చచ్చాడు కూడా తెలియదు. ఈడెంకా వయసు చిన్నది, ఆడేం తప్పు చేయలేదు, ఆడేమి బెట్టింగ్ ఆడలేదు, ఎక్కడ 4 కోట్లు 5 కోట్లు దొబ్బెట్టలేదు, ఆడేం అప్పులు అయిపోలేదు. కానీ సంకన ఆగిపోయాడు. ఆడు పోవటమే కదా, ఆడు కుటుంబం కూడా రోడ్డున పడ్డది. ఏంటి కారణం? ఏంటి? వైసీపీ వాళ్ళు చేసిన ప్రోద్బలం. ఈ రోజు ఒక కుర్రోడిని బలవన్ మరణం అడిగే వాడికాడు చచ్చిపోలేదు. ఆ చచ్చిన వ్యక్తి పురుగుల మంది తాగి తనకు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా చచ్చిపోయాడు. ఇదేం తప్పు చేశాడు? ఇలా కుటుంబం ఏం తప్పు చేసింది జగన్ రెడ్డి గారు? మీ రాజకీయాల కోసం ఎందుకు ఇలా బలిచ్చేస్తున్నారు జనాలు? మీరు ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తారు? మీరు ఎవరో తను చేసిన తప్పుకు తాను ప్రాణం తీసుకోవడం ఏంటి? దానికి కారణంగా సంవత్సరం తర్వాత ఇప్పుడు 2 ప్రాణాలను బలిపెట్టడానికి ఎవడిచ్చాడు హక్కు మీకు? చూడండి, కుర్రలు లేవట్లేదు, వాళ్ళు లేపిరండి, కళ్ళు తెరిసే ఉన్నాయి, లాక్కుపోతున్నారు. పట్టించుకునే నాదుడు ఉండడం. ఇలా బతుకున్నంత సేపు జగన్ అన్నా లేకపోతే ఇంకొక అన్నా అని ఎగరటానికి పనికొస్తారు వీళ్ళు. అలాగే అయిందంటే ఆయన చూసే నాదుడు లేడు, దిక్కు మొక్కు లేదు వీడికి. ఈ రోజు ఈ చచ్చిపోయిన వైసీపీ కార్యకర్త ఎవడైతే ఉన్నాడో, ఈయన్ని పరామర్శించడానికి ఎందుకు రాలేదు జగన్ రెడ్డి గారు? అప్పుడేగా చచ్చిపోయాడు, మీరు అక్కడే ఉన్నారు కదా. ఈయన ఎందుకు ఇలా అనాథలాగా ఎందుకు వదిలేరు హాస్పిటల్లో? ఆ ఎవడొచ్చి తట్లు లేపుతాడు, రే మీరు మారపోతే ఇప్పుడు కూడా, ఇప్పుడు నువ్వు ఇంకొకరు లేపుతున్నావా, రేపు నిన్ను లేపుతాడు, నీ పిల్ల ఏడుతుంది, నీ తల్లి ఏడుతుంది. తాగపోతే అదవల్లారా, తాగేసి గంజా వేసి ఎవరికి వచ్చినట్టు మీరు రౌడీయం చేసుకుంటే పోండ్రా. ఇలాగే ఉంటుంది. టీడీపీ కార్యకర్తలు ఏమైనా పీకరా, లేకపోతే జనసేనలు పీకరా? తొక్కి పెట్టిన 6 తీసేత్తరాలు జోలికి వెళ్తే సచ్చేది మీరే. మళ్ళీ మీకో విగ్రహం సంవత్సరం తర్వాత వస్తుంది. ఆ విగ్రహావిష్కరణలో భాగంగా ఈ వేళ లేపుతున్నాడు కదా, ఈ 4 రోజులు లేపుదాం మనం. దాంతో పాటు ఓ ముసలాయన ఆ పక్కన ఎక్కడ ఉన్నాడట, గుద్దేసిపోయారు. ఆ పక్కన పడున్నాడని ఇంకా కదులుతున్నాడు అతను. అక్కడ ఈ వైసీపీ సైకోలు ఉన్నారు, వాళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారు. అరే ఓ పెద్ద ఆయన పడిపోయాడు, యాక్సిడెంట్ అయింది, కనీసం హాస్పిటల్ తీసుకెళ్దాం, ఏమైందో కొన్ని మంచినీళ్ళు పట్టిద్దాం అనే ఆ మానవత్వం కూడా లేదండి ఈ సైకో నా కొడుకులకి. అతను అలా కదులుతుంటే వదిలేశారు అంతే. అలాగా అలా కళ్ళ ముందు ఒక ప్రాణం కళ్ళ ముందు పోతుంటే కనికరం లేని ఎదవలో సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న వాడి మీద ప్రేమ చూపిస్తున్నారా? ఆడి విగ్రహం పెట్టానుక ఆ విగ్రహం ఓపెనింగ్ కి మొత్తం వైసీపీ శ్రేణులని తరలి వస్తున్నాయా? దానికి అంబటి రాంబాబు బారిగేట్లు ఎగరగొట్టేస్తున్నాడా?